మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి ప్రజ్ఞాత ఆర్థికవేత్త, రాజనీతి నాయకుడు. 1932 డిసెంబర్ 26న పంజాబ్లో జన్మించి ఆయన తన జీవితంలో విజయ నైపుణ్యాల ద్వారా దేశానికి అపారమైన సేవలు అందించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ను పొందిన ఆయన ప్రపంచ బ్యాంక్లో సలహాదారుగా మరియు ఆర్థిక రంగంలో అనేక కీలకమైన పదవుల్లో పనిచేశారు. ఆయన 2004 నుండి 2014 వరకు భారత 13వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ గారు ఇంజనీర్లలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన సంస్కరణలను అమలు చేశారు. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక కీలక మలుపు తిప్పాయి. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం భారత ప్రజలకు నిస్వార్థ సేవకు ప్రతీక. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన అభివృద్ధి, సామాజిక సంతుల్యతను ప్రోత్సహించే అనేక ప్రాజెక్టులు, పథకాలను అమలు చేశారు. ఆయన శాంత స్వభావం, నిర్మాణాత్మక ఆలోచనలతో భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రగతి దిశగా నడిపించిన మార్గదర్శకుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఉదారీకరణ, లిబరలైజేషన్, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి ప్రభుత్వ నియంత్రణలు తగ్గించి కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. గ్లోబలైజేషన్, భారతదేశాన్ని అంతర్జాతీయ వాణిజ్యానికి అనుసంధానించారు. ఈ చర్యల వల్ల దేశానికి విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచే విధంగా ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా సంస్కరణల ప్రభావం ఆర్థిక వృద్ధి, భారతదేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందింది. 1990 తరువాత జిడిపి వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, రైల్వేలు, విద్యుత్ మరియు టెలికాం రంగాల్లో విస్తృతమైన అభివృద్ధి జరిగింది. ఉద్యోగావకాశాలు, పలు రంగాల్లో కొత్త ఉద్యోగాలు మరియు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా ప్రజల జీవిత స్థాయి మెరుగుపడింది. సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ స్వీకరించింది. ప్రధానిగా కృషి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పక్కాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. అణు ఒప్పందం, అమెరికాతో సహా పలు దేశాలతో అణు ఒప్పందాలు కుదుర్చడంతో దేశం శక్తి వనరులలో స్వయం సమృద్ధిని సాధించింది. మన్మోహన్ సింగ్ గారి సమర్థ నాయకత్వం మరియు ఆర్థిక పరంగా తీసుకున్న దిశానిర్దేశాలు భారతదేశ అభివృద్ధికి కీలకమున్నవి. ఆయన శాంత స్వరూపి, ఆలోచనాత్మక వ్యక్తిత్వం దేశ రాజకీయాలకు గౌరవాన్ని పెంచాయి. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డిసెంబర్ 26, 2024న 92 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయన మరణం దేశానికి అపారమైన లోటు. ఆయన ఆర్థిక సంస్కరణలు, అమెరికాతో హాలు ఒప్పందం వంటి కీలక నిర్ణయాల ద్వారా భారతదేశ అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 20 నుండి జనవరి వరకు 7 రోజుల సంతాప దినాలు ప్రకటించబడ్డాయి. మాజీ ప్రధాని డాక్టర్ మోహన్ సింగ్ గారి మరణం భారతదేశానికి అపారమైన లోటు. ఆయన ఆర్థిక సంస్కరణలు, సుస్థిర నాయకత్వం దేశ అభివృద్ధికి చేసిన కృషి ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన దేశ రాజకీయాల్లో స్థిరత్వం మరియు నిబద్ధతకు ప్రతీక. మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్థికవేత్తగా, నాయకుడిగా భారతదేశ ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.